నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం ఉన్నట్టుగా ఇప్పుడు కలియుగంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక కారో, ఒక బైకో ఏదో ఒకటి ఉంటుంది. ఈవెన్ 2, 3, 4 ఉన్న ఇల్లు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ దసరా సందర్భంగా చాలామంది వాహన పూజ అనేది చేయించుకుంటూ ఉంటారు. అవునమ్మా. సో, ఈ వాహన పూజ అనేది ఈ సమయంలోనే చేయించుకుంటే మంచిదా? ఎప్పుడు చేయించుకున్నా పర్లేదంటారా? ఎలా చేయించుకోవాలంటారు? వాహన పూజ అసలు ఎందుకు చేస్తారు అంటే, వాహనం మనకు చూడ్డానికి ఏదో 2 వీలరో, 4 వీలరో అనుకుంటున్నాం. కానీ ఒక వ్యక్తి ఒక వాహనం కొనుక్కున్న సమయాన్ని బట్టి కూడా అతని ఎదుగుదల ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. వాహనం అనేటువంటి చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఒక వాహనం తీసుకున్నప్పుడు మనం ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శక్తి ఇప్పుడు ఇక్కడ నుంచి ఉదాహరణకి ఒక దిల్షునార్ వెళ్దాం అనుకుందాం. మీరు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఓ రోజంతా పట్టొచ్చు. ఎక్కువ సమయం పడుతుంది. చెప్పలే, ఒక 4-5 గంటలు పట్టొచ్చు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే. కానీ అదే వాహనం మీద అయితే ఒక 45 నిమిషాల్లో వెళ్ళిపోతాం. అంటే మీ శక్తిని మీరు వెళ్ళే దీన్ని ఆ శక్తి మిమ్మల్ని ఈజీగా తీసుకెళ్తుంది. మన పురాణాల్లో కానీ మన వాటిలో కానీ చెప్పేది ఏంటంటే, అమ్మవారు శక్తి స్వరూపిణి. అదొక ఎనర్జీ ఫామ్ అయినటువంటిది, ఒక ఎనర్జీతో మిమ్మల్ని తీసుకెళ్తుంది. శక్తి స్వరూపిణి కాబట్టి ప్రతిదీ కూడా అమ్మవారి శక్తితో నడుస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నది కూడా శక్తే కాబట్టి శక్తి ఆరాధన చేయడం, వాహన పూజ, అదేవిధంగా ఆయుధ పూజ కూడా చేస్తారు. ఆయుధాలకి పూజ చేస్తారు, వాహనాలకి పూజ చేస్తారు. ఆయుధ పూజ అనేది మధ్య దేవరా సినిమాలో కూడా వచ్చింది. ఆయుధ పూజ చేస్తారు యాక్చువల్గా. అలా అలా వాహన పూజ కూడా అయింది. అంటే శక్తి ఉంది కాబట్టి. మీరు గమనించండి, మీరు అంటే మీకు ఏదైనా బైకు కానీ సైకిల్ కానీ ఏదైనా ఉంటే మీకు అర్థమవుతుంది. ఎవరి వెహికల్ వాళ్ళు ఎక్కినప్పుడు అదేదో సంథింగ్ కంఫర్ట్గా అనిపిస్తుంటుంది. వేరే వాళ్ళ వెహికల్ ఎక్కినప్పుడు అదేదో కనెక్ట్ అయినట్టుగా ఉండదు. అవును గురించి. అవతార్ మూవీ చూసారు, అందులో గుర్రాలు వాళ్ళ కనెక్టివిటీకే కనెక్ట్ అవుతాయి. మీరు గమనించినట్లయితే రెగ్యులర్గా వాళ్ళ బైక్ వాళ్ళు నడిపించుకుని ఉంటే 6th సెన్స్ ఎక్కడో ఇందులో పెట్రోల్ అయిపోతుందో అది మనకు చెప్పినట్టుగా అనిపిస్తుంటుంది. నిజమే గురుజీ. అంటే ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఏదైనా పాడైందన్నా మనకి తెలుస్తుంది. సడన్ గా మనమే వెళ్ళి, అంటే అప్పటి వరకు ఆన్ గాంది కూడా మనం వెళ్ళి పట్టుకుంటేనో మనం వెళ్ళి కిక్కిస్తేనో వెంటనే ఆన్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. చూసండి. అంటే ఏంటంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఇదేముంది ప్రాణం లేదనిపిస్తుంది, కానీ మన ఎమోషన్స్ దానికి కనెక్ట్ అయి ఉంటాయి. దానికి ప్రాణం లేకపోయినా మనం కొంతకాలం దాన్ని నడుపుంటాం కదా, మనతో అంటి పెట్టుకోనుండి మనల్ని ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్తున్నప్పుడు మన ఏదైతే ఆరా ఉంటుందో ఆ ఆరా కనెక్ట్ అవుతుంది దానికి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో మీరు కారు నడిపారనుకోండి, స్టార్టింగ్లో కారు నడిపేటప్పుడు అది ఆటోమేటిక్గా అమ్మో ఇటు సైడ్ తగులుతుందా ఇటు సైడ్ తగులుతుందా చూస్తూ నడుపుతారు. కొంతకాలం నడిపాక మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ ఆరా దానికి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఎంత డిస్టెన్స్లో ఇలా నడుపుతుంటే ఈ పక్కన వచ్చేవాడు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మీ వాహనం, మన దేవతలకు ఉండే వాహనాలు ఎలా అయితే ఉంటాయో మీరు నడిపించేటువంటి వాహనానికి మీ ఆరాతో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే చూడండి, కారు కడిగిచ్చారనుకోండి, నీట్గా తుడిచారనుకోండి, ఫ్రెష్గా అనిపిస్తుంది. దుమ్ము దుమ్ము అనుకోండి కారు, అబ్బా అనిపిస్తుంది. బయట దుమ్ము ఉంటే మీకెందుకు బాగలేదు, లోపల ఫ్రెష్గానే ఉంది కానీ బయట దుమ్ము ఉంది, మీకెందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే మీ ఆరా బయట ఉన్న దుమ్ముతో కనెక్ట్ అయి ఉంటుంది. మీ ఆరా ఆ శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది, కారులో ఉండే శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. మీ ఆరా దాంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది ముందే చెప్తూ ఉంటుంది. తెలియకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్కి తెలుస్తూ ఉంటుంది, ఇదేదో ఆగిపోతుంది, ఇక్కడేదో పెట్రోల్ అయిపోతుంది, ఇక్కడేదో అయిపోతుంది, ఇక్కడేదో అయిపోతుంది. అందుకని మన వాళ్ళు, మన పూర్వీకులు ఆయుధాలకి, వాహనాలకి శక్తికి స్వరూపమైనటువంటి అమ్మవారు దాంట్లో కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పూజ చేయమని చెప్పారు. అలా పూజ చేస్తే మీకు తెలియకుండానే కొన్ని ప్రమాదకరమైనటువంటి సమయాల్లో మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్ తెలియకుండానే మీరు ఒక స్టెప్ తీసుకుంటారు అక్కడ. అరే ఇట్లా తిప్పేసాను, నాకు అర్థం కాలేదు, ఎట్లా తిప్పాను నాకు అర్థం కాలేదు, అది ఇట్లా వచ్చేసింది వెహికల్ అంటాం. అది గమనించండి. ఒక్కోసారి అసలు నేను ఊహించలేదు, సడన్గా జరిగింది నాకు తెలియకుండా. అవన్నీ కూడా ఏంటంటే, అందుకే చూడండి చాలామంది నడిపే వాళ్ళు ఒక్కసారి మొక్కుకుంటారు, అదేంటో దేవుడు కాదుగా అనిపిస్తుంది. కానీ మన ఆరా కనెక్ట్ అయింది, మన ఆరాకి, మన షట్చక్రాలకి, మన లోపల ఉండేటువంటి ఆత్మకి, భగవంతుడికి సంబంధాలు ఉంటాయి. అలా ఉంటాయి కాబట్టి మన వాళ్ళు దాన్ని నమ్ముతారు, ఆ పూజ చేస్తారు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.